Joshua chapter 1 verse 9. నీ ముందర నడుచువాడు యెహోవా. ద్వితీయోపదేశకాండము 31 The Lord he it is the Lord he it is that doth go for thee before thee. గొర్రెపిల్ల జీవజలముల యొద్దకు వారిని నడిపించెను. ప్రకటన గ్రంథము 7:17. గొర్రెపిల్ల జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించెను. ప్రకటన గ్రంథము 7:17. The lamb shall lead the living fountain of water. Revelation chapter 7 verse 17. కంటత వాక్యాలు చెప్తారు పిల్లలు. ఇవాన్ ఆదికాండం టు ప్రకటన. ఇవాన్ బాయ్స్ రావాలి. My name is Yuva. Ankanam, Ikakanam, Evikanam, Takakanam, Iteta, Theata, Kanam, Yabotuva, Yapatulu, Lotu, Matamelu, Donatamelu, Matilalu, Donolalu, Matitilo Tatalu, Atala, Naimia, Yetelu, Ewu, Kitalu, Tamatu, Pasangi, Pankitaru, Esekanamu, Nimia, Lilpoke, Yetaru, Taneru, Osea, Everu, Amosu, Otio, Yona, Mika, Naumu, Akukuku, Tapanya, Akai, Zakaria, Malaki, Matetuata, Maktuata, Rakatuata, Tontuata, Atata Kararu, Tome Patika, Ota Kodini, Lono Kolindi, Kalti Patika, Epesi Patika, Pilpi Patika, Tolti Patika, Watatataka, Lonatataka, Watatuati, Lonatuati, Titulat Patika, Piravan Patika, Yapri Patika, Yako Patika, Watepatudu, Dono Patudu, Otionu, Donondu, Morondu, Yola, Partana. క్లాప్స్. వెరీ గుడ్. ఇంకోటి యెహోవా నా కాపరి. కంటత వాక్యం చెప్పు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగను. పక్కల తాతడ వాళ్ళను కొడుతుంటే ఇట్టున్నాడు. కీర్తన 23. చాలా కూర్చో. అయిపోయింది. తర్వాత జాన్ సింగ్ రావాలి తొందరగా, టైం లేదు. పేరు చెప్పు, నీ పేరు చెప్పు.
అందరికీ ప్రైజ్ రాడ్. మై నేమ్ ఈజ్ డాన్సింగ్. ఆది కాండము, నిగ్రహకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, నిద్రోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతము, రెండో దినవృత్తాంతము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరగ్రంథం, ఇష్యా, ఇర్మీయా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, యావేలు, హోషేయ, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మలాకి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యాలు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులు, 2 కొరింథీయులు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలసీయులకు, మొదటి దెసలోనికయులకు, రెండో దెసలోనికయులకు, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు, ఫిలెమోను, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా, ప్రకటన గ్రంథం. వెరీ గుడ్. తర్వాత ఇంకా ఉంది. కన్నడ వాక్యం చెప్పమ్మా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, అంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీద కారి అది అంగిలంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీద దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదము, శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దానికే ప్రైజ్ రాడ్. ఫిలేమాను కూర్చోండి. ఫిలేమాను బైబిల్ తీసుకు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ఫిలెమోను. ఆది కాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు, మొదటి గ్రంథం, సమూయేలు, రెండవ గ్రంథం, రాజులు, మొదటి గ్రంథం, రాజులు, రెండవ గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, ఇష్యా, ఇర్మీయా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యావేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మలాకి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు, మొదటి కొరింథీయులకు, 2 కొరింథీయులకు, గలతీయులకు, ఫిలిప్పీయులకు, కొలసీయులకు, మొదటి దెసలోనికయులకు, 2 దెసలోనికయులకు, మొదటి తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, 2 పేతురు, మొదటి యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధా, ప్రకటన గ్రంథం. కంటతాకి యెహోవా నాకు అప్పుడు నాకు లిమ్మ కలుగుతూ పచ్చగల చోట్ల ఆయన నుండి పనిచేస్తున్నాడు. శాంతికమైన జలమును నడిపించున్నాడు. నా ప్రాణం కంటే సత్యచున్నాడు. గాఢపురములో నేను సంచరించక ఏ పమునకు భయపడను. నువ్వు నాకు తోడై ఉండును. నీ దొడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శక్తి చేత నువ్వు నాకు భోజనం సిద్ధపరచుచున్నావు. నూనెతో నా తల అంటించుచున్నావు. నా గిన్నె నిండిపోలుచున్నది. నేను బ్రతుకుదిన నీ కృపాశ్యామములే నా వెంట వచ్చును. నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసేదాను. దుష్టుల కీర్తనలు 1. దుష్టార్జపు నడువక, పాపుల మార్గం నిలవక, అపహాదులు కూర్చున్న చోటును కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రము, దేవురాజ్యము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరైనా నాటబడి నాకు వాడుక తన ఒక కాలమందు ఫలముచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయదంతయు సఫల మగులు. దుష్టులు అలాగనుంటగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండును. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. దుష్టుల మార్గము నాశనముకు నడుపును. కీర్తనలు 133. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీద కారి అతని అంగీలపు అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట నుండునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. వెరీ గుడ్. కూర్చో. దెబోరా కన్నడ వాక్యం. మీ అందరికీ నా వందన. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ దెబోరా. కీర్తనలు 117. యెహోవాను స్తుతించుడి. యెహోవా కృప ఎడల
హెచ్చించుచున్నది. ఆయన విశ్వాసము నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. వెరీ గుడ్, కూర్చోమ్మా. తర్వాత సెల్సీ విన్సీ. సెల్సీ లేవాలి, ఫస్ట్ లేవాలి తొందరగా, టైం అయిపోతుంది. చెప్పు చెప్పు చెప్పు. ప్రైజ్ లాడు చెప్పు సంఘానికి. ప్రైజ్ లాడు ఇంగ్లీష్ ఒక్కరు ఫస్ట్ ఒక్కరు చెప్పాలి. ఫస్ట్ ఒక్కరు చెప్పాలి. Ivanka, can you say Bible chapters from Old Testament? Say. Yes. Say. Okay. Praise the Lord, all. Start. Genesis. Cheppu. Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Songs, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. Matthew, Mark, Luke, John, Acts, Romans, First Corinthians, 2 Corinthians, Acts. సర్లే కూర్చోమ్మా, దా కూర్చోండి, బాగా చెప్పండి. కూర్చో. తర్వాత శాండ్రియా కంఠత్వాక్యం. Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Songs, దగ్గర పెట్టుకో చెప్పు. Songs, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zechariah, Malachi. ప్రైజ్ లాడు చెప్పండి. శాండ్రియా రావాలి తొందరగా. శాండ్రియా కంఠత్వాక్యం ఎక్కడుందా? ప్రైజ్ లాడు. ప్రైజ్ లాడు. యెహోవా నా కాపరి. చెప్పు. యెహోవా శాండ్రియా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనలు 23:1. చాలా వెరీ గుడ్, కూర్చో. తర్వాత ఎడ్విన్ రావాలి తొందరగా. ఎడ్విన్. యెహోవా నా కాపరి, నాకు
నాకు లేమి కలగదు. కలగదు. కీర్తనలు కీర్తనలు 23 23 1. నెల కూర్చో. తర్వాత పెట్టుకో. కూర్చోరు. చెప్పు చెప్పు చాలా టైం అవుతుంది. బెన్సీ చెప్పు. యెహోవా యెహోవా నా కాపరి. చాలే, వెరీ గుడ్. కూర్చో, వెళ్ళిపో. తర్వాత పేరు ఇవాన్ బర్నబాస్. నువ్వు కూర్చో. ఇవాన్ బర్నబాస్. చెప్పు. Bapak kabadi nak eme kerja. Jadi waktu dia wan. మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు. Bapak kabadi nak eme kerja. Jadi waktu dia wan. కూర్చోమ్మా, వెరీ గుడ్. కూర్చో. తర్వాత అయాన్ కన్నడ వాక్యం. అయాన్ రావాలి. అయాన్ దా. అయాన్ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చెప్పు. యేసుక్రీస్తు. సరే, ఓకే. తర్వాత సిరి, గ్రేష్మ, ద్వితి, గ్రేప్సిబా 119 కీర్తన చెప్తారు. తొందరవాలి. సిరి, గ్రేష్మ, ద్వితి, గ్రేప్సిపా 119 కీర్తన చెప్తారు. 1 నుంచి 50 వరకు ఒక్కొక్కళ్ళు. ఫస్ట్ ఎవరు? సిరి స్టార్ట్ చేయమా. అందరికీ ప్రైజ్లో. నా పేరు రేణి మైథిలి. నేను ఇప్పుడు 119వ కీర్తన చెప్పబోతున్నాను. దగ్గర పెట్టుకో. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనం గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగనెరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలు నేను గైకొందు, నన్ను బొత్తిగా విడనాడకుము. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురో నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొనుట చేదనే కదా. నా పూర్ణ హృదయంతో నేను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించెదను. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలు నేను ధ్యానించెదను. నీ త్రోవను మన్నించెదను. నీ కట్టడలను హర్షించెదను. నీ వాక్యమును మరువకయుందును. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నడుచుకొనుచున్నాను. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించి ఉన్నావు. నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నీ శాసనం నేను అనుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందరు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండెను. నీ శాసనములు నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. నా చర్య ఎంతయు నీకు చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలు నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను.
వ్యసనం వలన నా ప్రాణం నీరైపోవును. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరం చేయము. నీ ఉపదేశమును నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నీ శాసనములను నేను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీ విశాలపరచినప్పుడు నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తెదను. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడవజేయము. లోపము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ ఆజ్ఞల్లో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీ వాక్యం మనుషులలో నీ భయం పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు. నాకు భయం పుట్టించుచున్న నా అవమానములను కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఎలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరం నీ ధర్మశాస్త్రమును అనుసరించెదను. నేను నిత్యం దాన్ని అనుసరించెదను. నీ ఉపదేశములను నేను వెదకువాడను. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను. నీ కట్టడలు నేను ధ్యానించెదను. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వెరీ గుడ్. గ్రేష్మ. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు గ్రీష్మ. నేను ఈరోజు చెప్పబోయే వాక్యము కీర్తనలు 119, 51 నుంచి 100 వచనములు. గర్విష్ఠులు నన్ను మిగులు అపహాసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక ఉన్నాను. యెహోవా, పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొంది తిని. నీ ధర్మశాస్త్రంను విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టించుచున్నది. యాత్రికుడైన నేను నా భాషలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటున్నాను. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యం అనుసరించి నడుచుకుందని నేను నిశ్చయించుకుని ఉన్నాను. కటాక్షించమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలుకుని ఉన్నాను. నీవు ఇచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములను నేను పరిశీలన చేసుకుంటుని. నీ శాసనమును తట్టు మరలుకుంటుని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. భక్తిహీనుల పాశం నన్ను చుట్టుకుని ఉన్నాను. నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వారును. నీ యందు భయభక్తులు గల వారును నీ ఉపదేశంను అనుసరించు వారికి నేను చెలికాడును. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ఉపదేశంను అనుసరించి నడుచుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యం అనుసరించి నడుచుకుందని నేను నిశ్చయించుకుని ఉన్నాను. కటాక్షించుమని నా పూర్ణ హృదయంతో నేను బతిమాలుకుని ఉన్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములను నేను పరిశీలన చేసుకుంటుని. నీ శాస్త్రం తట్టు మరలుకుంటుని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకుని ఉన్నాను. నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. నీ యందు భయభక్తులు గల వారును నీ శాసనం తెలుసుకుని వారును నేను చెలికాడును. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలు నాకు బోధింపుము. యెహోవా, నీ మాట చెప్పని సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్పుము. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను.
నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు. నీ కట్టడలు నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పించుదురు, అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము కొవ్వు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించున్నాను. నేను నీ కట్టను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ అందు భయభక్తులు గల వారందరూ నన్ను చూసి సంతోషింతురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వసత్యము గల వాడవై నీవు నన్ను సంపర్చితివనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరములు. నేను బ్రతుకున్నట్లు నీ కరుణ కటాక్షమును నాకు కలుగునుగాక. నీ ఉపదేశంలో నేను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ అందు భయభక్తులు గల వారును నీ శాస్త్రం తెలుసుకుని వారును నా పక్షం నొందుదురుగాక. నేను సిగ్గుపడుకున్నట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం కొరకు కనిపెట్టుచున్నాను. ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదువో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పోగతగులుచున్న సిద్ధి వలన అయితిని, అయినను నీ కట్టను నేను మరచుటలేదు. నీ సేవకునికి దినములంత కొద్దివాయను. నన్ను తరపు వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు? నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకుంటకై గుంటలు తవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. నాకు పగవారు నిమిత్తముగా నన్ను తరుముదురు. నాకు సహాయం చేయము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నేను నీ ఉపదేశములను విడవకయున్నాను. నేను నీ శాస్త్రం నేర్చుకున్నట్లు నీవు నియమించిన శాసనం నేను నేర్చుకున్నట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వసత్య తరతరం నుండును. నీవు భూమిని స్థాపించితివి, అది నీకు స్థిరముగా ఉన్నది. సమస్తమును నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడూ వాటిని మరువను. నీ ఉపదేశంలో నేను వెదుకుచున్నాను. నేను నీ వాడినే, నన్ను రక్షింపుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకై పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాస్త్రములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరితమైన నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది. దినమల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాస్త్రములను నేను బోధించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను కావున వృద్ధులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. వెరీ గుడ్. సరే, ఇది చాలు. వాళ్ళు కూడా బాగా నేర్చుకున్నారు, కానీ టైం లేదు కాబట్టి ఆపేస్తున్నాము. ఇది చాలు. ఇక సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి చెప్పాల్సింది, కానీ మాకు టైం లేదు. సరే, కూర్చోండి అమ్మా. గిఫ్ట్లు తీసుకోండి అమ్మా. సండే స్కూల్కి ప్రతి ఆదివారం వచ్చే వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నాము. ఇవి మన ఆనంద్ కుమార్ వాళ్ళ అన్నవాళ్ళ కూతురు మంజుల తీసుకొచ్చింది. మరి మంజుల, వినయ్ గారు మరి పిల్లల్ని ప్రేమించి వాళ్ళు కొన్ని గిఫ్ట్లు ఇచ్చారు, ఇస్తున్నాం వాటిని. పేరు ఇవాన్, అందరికి ఇచ్చి ఇవాన్ రావాలి తొందరగా.
చూద్దాం టైం పెట్టి. జాన్ సింగ్. జాన్ సింగ్. ప్రైజ్ లార్డ్. ఫిలేమాన్. ఫిలేమాన్. ప్రైజ్ లార్డ్. సోను. అందరికి ప్రైజ్. సోను. సోను రావాలి. సండే స్కూల్కి వస్తాడు కదా, చెప్పకపోయినా సండే స్కూల్కి వస్తాడు. సోను. శాండ్రియా. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. శాండ్రియా. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. ఎరా ఒకరు సరిపోద్దా. తర్వాత దెబోరా. అందరికి ప్రైజ్ లార్డ్. సిరి. సిరి. గ్రేష్మ. అందరికీ ప్రైజ్ లార్డ్. గ్రేష్మ. అందరికీ ప్రైజ్ లార్డ్. ద్వితి. గ్రెప్సిపా. అందరికీ ప్రైజ్ లార్డ్. తర్వాత సెల్స్. అందరికి ప్రైజ్ లార్డ్. ఎడ్విన్. ఎడ్విన్. పరిగేయాలి. సెల్సి. ప్రైజ్ లార్డ్. అందరికి పేట్రా. వెరీ గుడ్. సెల్సి. సెల్సి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ అండ్ లార్డ్ ఆఫ్ యూ. వెరీ గుడ్. తర్వాత బెనయ. 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 అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. ఐజాక్ శామ్యుయల్. ఇవాన్ బర్నబాస్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇవాన్ బర్నబాస్. ఇవాన్ బర్నబాస్. షాలేం రాజు. షాలేం రాజు. అయిందా? అయిపోయిందా? అది పట్టుకో. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికి లార్డ్. షాలేం రాజు. షాలేం రాజు. ఓకే. తర్వాత సంఘం తరపున కొన్ని గిఫ్ట్లు తెచ్చారు, అవి కూడా ఇచ్చేస్తున్నాము. అందరూ బాగా చెప్పారు. గ్రేష్మ. గ్రేష్మ. సిరి. అందరికీ ప్రైజ్ లార్డ్. సిరి. ఇవాన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇవాన్. మళ్ళా వెళ్ళు, సంఘం తరపున గిఫ్ట్లు ఇయ్యి. ఇవాన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. జాన్ సింగ్. జాన్ సింగ్. అందరికి ప్రైజ్ లార్డ్. ఫిలేమాను. అందరికి ప్రైజ్ లార్డ్. ద్వితి. ద్వితి. గ్రెప్సిపా. ద్వితి గ్రెప్సిపా. దెబోరా. అందరికి ప్రైజ్ లార్డ్. ఎవరు కదా ఇంకా ఉన్నాయి, పెద్ద వెళ్ళేవు కదా. అందరికి ప్రైజ్ లార్డ్. రెండు ఉన్నాయి. సరే ఇస్తాం ఆగాలి.
ఆ, తర్వాత బెన్సీ రావాలి. బెన్సీ ఇస్తా బెన్సీ. తర్వాత సోను. 5 సార్లు చెప్తాం. బెన్సీ తర్వాత సోను. అందరికీ ప్రైజ్ లాడ్. అందరికీ ప్రైజ్ లాడ్. పెద్ద అయిపోయింది పెద్ద. అందరికీ ప్రైజ్ లాడ్. చిన్నవి ఇక చిన్న వాళ్ళకి విన్సీ. మీడియం సైజ్. కెన్నీ. సుజనా ఇక్కడ చేయండి. సుజనా. సూజన్. అందరికీ ప్రైజ్ లాడ్. వెరీ గుడ్. తొందర రావాలి. కెన్నీ వచ్చాడా? సాత్విక సుందర్ సింగ్. అందరికీ ప్రైజ్ లాడ్. రైట్. సుందర్ సింగ్. ఇదిగో అందరికీ ప్రైజ్ లాడ్. అయాన్ రావాలి. అయాన్. షర్విన్. అందరికీ ప్రైజ్ లాడ్. అందరికీ ప్రైజ్ లాడ్. రైట్. షర్విన్. ఇప్పుడు పేరు పెట్టిన పేరు వాళ్ళ పేర్లు. ఇదిగో షర్విన్. ఇంకా అందరికి ఇదిగో ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్ చెప్పమ్మా. శ్రేయస్ మెల్విన్. వాళ్ళ పేర్లు ఏంటి? వాళ్ళిద్దరి పేర్లు ఏంటి? పుల్లయ్య అన్న వాళ్ళ మనవడు మనవరాలు. చిన్నవాళ్ళు వచ్చేయండి ముందుకి. పుల్లయ్య అన్న వాళ్ళ మనవడు మనవరాలు. అమ్మ మీరు లేపండి. అమ్మ అరే వాళ్ళు లేపు. దానికి చిన్న వాళ్ళు లేపిస్తే. ఇంకా ఎవరు లేదా జాయిన్స్ అంటే బుడదా ఏం పేరు? బెన్సీ వాళ్ళ చెల్లి బుడపిల్ల. అందరికీ ప్రైజ్ లాడ్. బెన్సీ వాళ్ళ చెల్లి బెన్సీ వాళ్ళ చెల్లి లేనా. ఏం పేరు? లేనా జాయిన్స్. ఇదిగో అదిగో అందరికీ ప్రైజ్ లాడ్. ఇదిగో తీసుకో. చూడు. కీర్తన. ఇంకెవరున్నారా? కీర్తన. అందరికీ ప్రైజ్ లాడ్. అందరికీ ప్రైజ్ లాడ్. వెరీ గుడ్. రజనక్క వాళ్ళ మనవరాలు. అందరికీ ప్రైజ్ లాడ్. దెబోరా పాప రావాలి. దెబోరా. తర్వాత చాలు. అందరికీ ప్రైజ్ లాడ్. బంటి పిల్ల నుంచి పిల్ల. అందరికీ ప్రైజ్ లాడ్. బంటి పిల్ల నుంచి పిల్ల. వెరీ గుడ్. తర్వాత బుడ్డ అయ్యి ఇంకా బుడ్డ శాండ్రీ వాళ్ళ తమ్ముడు కరణ్ కొడుకు. కరణ్ రమ్య కొడుకు. అందరికీ ప్రైజ్ లాడ్. శాండ్రీ రావాలి. రెండు చేసే శాండ్రీ వాళ్ళ తమ్ముడికి పాప పేరు ఎవరు? ఇంకా సునీల్ ఎవరు? సరే. ఇంకో విషయము, ఇవాను జాన్సింగ్ చిన్నవాళ్ళే కదా, అయినా వాళ్ళు బాగా చెప్పారు కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా ఇస్తున్నా గిఫ్ట్. ఇవాన్కి జాన్సింగ్ రావాలి. ఇవాన్ జాన్సింగ్ చెప్పు. చిన్నవాళ్ళు అయినా బాగా చెప్పారు.
ఇవాను జాన్ సింగ్ ఎక్స్ట్రా గిఫ్ట్ అన్నమాట. వాళ్ళిద్దరికి ఇచ్చే. సరే ఇంకో పాప అందరికి ప్రైజ్ అందరికీ ప్రైజ్ ఓకే సరే అందరూ అయిపోయినట్టేనా? బంటిపల్లి నుంచి వచ్చిన సిస్టర్ వస్తుందా? ఉందా ఆమె? బంటిపల్లి నుంచి వస్తుంది. అరే మన ప్రతాప్ వాళ్ళ చిన్న కొడుకు వాడు ఇక్కడ ఇచ్చి ప్రతాప్ చిన్న కొడుకు. సరే సండే స్కూల్ టీచర్కి ఇస్తున్నా గిఫ్ట్. కాంతమ్మ సండే స్కూల్ టీచర్. హలో చెప్పు. తర్వాత ప్రతి సండే నవీన్ వస్తాడు, నమ్మకంగా వస్తాడు చేపలు వేయడానికి. నవీన్ కూడా గిఫ్ట్ ఇస్తున్నా. తర్వాత ప్రతి మీటింగ్కి హాజరవద్ది రూతక్క, ఆమె కూడా గిఫ్ట్ ఇస్తున్నా. అందరికీ ప్రైజ్ లార్డ్. అయిపోయింది. చిన్నవాళ్ళకి అందరికి వచ్చాయా? ఎవరికైనా రాకపోతే ముందుకు వచ్చేయండి. చిన్నవాళ్ళు బుడ్డవాళ్ళు. ఇవాన్ బర్నబాస్ వాళ్ళ తమ్ముడికి ఇచ్చిరాపు. తర్వాత బెంటమిల్ పాప